శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ధనలాభం కలగటం కోసం ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి, సాయంత్రం 4:59 వరకు. నక్షత్రం చిత్త, రాత్రి 2:51 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, శుక్ర శని రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే ఆర్థికంగా కూడా కొంతవరకు వీరికి నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. వీరికి ముఖ్యంగా వైద్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే కొంతవరకు వీరు హాస్పిటల్స్కి వాటికి వెళ్ళటం, ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడటము, దీంతో పాటుగా చేసిన ప్రతి పని గురించి కూడా సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఏ పని చేసినా కూడా అది కొంత వీరికి పూర్తి కాకపోవటం వలన వీరు కొంత నిరాశకు మాత్రం గురవుతూ ఉంటారు. అలాగే పాత రుణాలు తీర్చేందుకు కొత్త రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీ యొక్క అన్నదమ్ములతోటి గనక మీకు స్థిరాస్తి విషయాలు ఏవైనా ఇబ్బందికరంగా ఉంటే అవన్నీ కూడా మళ్ళీ ఇంకా మీకు ఎక్కువ ఇబ్బందికరంగా మారబోతున్నాయి. దీంతో పాటు కొంతవరకు స్థిరాస్తి వ్యవహారాలకి సంబంధించి కోర్టు విషయాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారి కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు మాత్రం వీరి యొక్క సంతానం గురించి, వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితి గతుల గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. ముఖ్యంగా విద్యార్థులు మాత్రం వారి చదువు పట్ల కొంత ఏకాగ్రతను కనపరచాలి. అలాగే పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు కూడా కొంతవరకు జాగ్రత్తగా వారి యొక్క పరీక్షలను రాయాలి. ఈ విషయాలలో మాత్రం వీరికి కొంత నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నించండి. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి వృత్తి వ్యాపారము ఉద్యోగము వీటి గురించి కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది, ఆందోళన తగ్గిస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా కొంత పురోగతిని మీకు కలిగిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమరే అవకాశము, అలాగే ప్రతి పనిలోనూ కూడా విజయావకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం, అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార అభివృద్ధి, దీంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి కూడా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. ముఖ్యంగా మీ సంతానము గనక విదేశాలకు వెళ్ళి విద్యని అభ్యసించాలనుకుంటున్న, పాస్పోర్ట్లు వీసాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అనుకూలత సానుకూలత అనేది కనపడుతోంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపార పరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే ఉన్నతాధికారులు మీ శ్రమని గుర్తించి మీకు మంచి అనుకూలమైన మార్పులు అనేవి కలిగిస్తూ ఉంటారు. దీంతో పాటు వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మీ కుటుంబ సభ్యులతోటి మాత్రం కొంత వాదోపవాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. మీ యొక్క సంతానం కోసం, వారి అభివృద్ధి కోసం మీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మీ సంతానము, వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక అభివృద్ధి ఇవన్నీ కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఆశించిన విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. నూతన వ్యాపారాలు చేయాలనే ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు ప్రతి పనిని కూడా మీరు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం నెమ్మదిగా మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే వీరు ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి ఉద్యోగ వ్యాపారాల రీత్యా దూరంగా ఉంటూ ఉంటారు. అలాగే వీరికి ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండబోతున్నాయి. దీని వలన శారీరకంగా వీరికి బడలిక, శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ఎక్కువగా కుటుంబ సభ్యులతోటి సమయం గడపటం లేదు అనే నిరాశ వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే ఈ రాశి వారు మాత్రం తీర్థయాత్రల కోసం వెళ్లేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. అలాగే ముఖ్యంగా వీరు దాన ధర్మాలు ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఈరోజు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు మొక్కులు కానీ, ముడుపులు కానీ ఉంటే అవి కూడా తీర్చుకునేందుకు వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో మాత్రం పెద్దగా మార్పులు కనిపించటం లేదు. ఇల్లు మారాలి అనే ప్రయత్నం మాత్రం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు స్థిరాస్తులకి సంబంధించి వాటిపైన ఆదాయం గురించి కూడా మీరు కొంతవరకు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు అనంత పద్మనాభుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపార పరంగా పెద్దగా ఆసక్తి అనేది కనపరచరు. దీంతో కొంతవరకు ఉద్యోగ వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు చేర్పులు అనేవి కనిపించడం లేదు. అలాగే ముఖ్యంగా ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా పెద్దగా విద్య పట్ల శ్రద్ధ అనేది వహించరు. ఏకాగ్రత అనేది లోపిస్తూ ఉంటుంది. దీంతో పాటు కొంతవరకు వీరు ప్రతి విషయాన్ని కూడా దాటవేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంత మొండి వైఖరి అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా కొంతవరకు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడుపుతూ ఉంటారు. విందు వినోదాలకు వెళుతూ ఉంటారు. అలాగే గృహంలో కొంతవరకు మీకు శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు, లేదా మీరే శుభకార్యాలు లాంటి వాటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం వీరి యొక్క జీవిత భాగస్వామి ఒక ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే కొంతవరకు వారి పేరు మీద గనక మీరు ఏమైనా పెట్టుబడులు లాంటివి పెడితే ఆ విషయాల్లో కొంతవరకు మీకు ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీ జీవిత భాగస్వామి కొంతవరకు ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మీరు గనక వ్యాపార పరంగా భాగస్వామ్యంలో గనక ఉంటే భాగస్వామ్యులతోటి కొంతవరకు చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి కూడా చాలా వరకు ఆర్థిక పరమైన విషయాలలోనే మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు కూడా పెద్దగా మీకు అనుకూలించే విధంగా గోచరించడం లేదు. ఇక ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటుగా
ఉన్నతాధికారులకి కొంత సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా కూడా అది మీరు ఆశించిన విధంగా పూర్తి కావట్లేదనే నిరాశ మాత్రం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి శతనామ స్తోత్రం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఎక్కువగా శారీరకంగా మీరు కష్టపడుతూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ప్రతి పని కూడా మీరు ఆశించిన విధంగా పూర్తి కావాలనే కోరిక మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు శారీరకంగా బడలిక అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు చేసే ప్రతి పనికి మీరు వివరణ అనేది ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉండరు. దీంతో కొంతవరకు మీ ఉన్నతాధికారులతోటి వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త పనులు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. అలాగే ఈ కొత్త పనుల గురించి కొంత మీరు ఆలోచన కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీని వలన మీ కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపలేని పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక కుటుంబంలో కొంతవరకు మీరు ఆశించిన విధంగా లేకపోవటము, అలాగే కుటుంబ సభ్యుల ఒక విద్య కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉండాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కొంతవరకు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఉద్యోగ వ్యాపార పరంగా వారికి కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు కృష్ణుని యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు వీరి యొక్క సంతానం గురించి వీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. సంతానంతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే విద్యార్థులకి కొంచెం విద్య పట్ల ఏకాగ్రత అనేది తక్కువగా ఉంటుంది. పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి కూడా కొంతవరకు నిరాశ అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఆశించిన విధంగా ఫలితాలు అనేవి కనిపించవు. ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయం వలన కొంత మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆర్థికంగాను అలాగే శారీరకంగాను. దీంతో పాటుగా కొంతవరకు మీ ఆలోచన ఏ విధంగా ఉన్నా కూడా మీ ఆలోచనకి తగిన విధంగా ఎటువంటి పనులు అవటం లేదనే నిరాశ మాత్రం మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. అయితే స్నేహితులు, బంధువులు వాళ్ళ ఒక రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అనుకూలత గోచరిస్తోంది. అయితే ఇందులో పెద్దగా మార్పులు ఏవి కనిపించట్లేదు. దీంతో పాటు మీరు ఉద్యోగ పరంగా మీరు ఏమైనా స్థాన చలనం లాంటివి కోరుకుంటుంటే ఆ విషయాలలో మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే కుటుంబ సభ్యులతోటి కొంతవరకు మీరు సమయం అనేది గడపాలి. అలాగే వారి విద్య, ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కూడా కనపరచాలి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా మీరు చాలా మార్పులు చేర్పులు చేయడానికి ఏమీ ఇష్టపడరు. ఏ విధంగా మీ యొక్క వ్యవహారం నడుస్తోందో అదే విధంగా ఆ పనులన్నీ కూడా పూర్తి కావాలని మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎక్కువగా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, అలాగే కొంతవరకు తీర్థయాత్రలకు వెళ్ళాలనే కొంతవరకు ప్రయత్నం చేయటం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే సంతానంతో ఎక్కువగా సమయం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే మీరు గనక స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తుంటే కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే మీకు విందు వినోదాలు లేకపోతే శుభకార్యాల కోసం ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడుపుతారని చెప్పుకోవచ్చు. అలాగే
నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో ఈరోజు పెద్దగా మార్పులు కనిపించడం లేదు. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా కుంభరాశి వారికి కూడా ఈరోజు చాలా మార్పులు చేర్పులు ఉండటం కానీ, అలాగే ప్రత్యేకమైన మీరు ఆశించిన విధంగా ఆర్థికంగా కూడా పురోగతి ఉండటం కానీ ఇలాంటివేవీ కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఈరోజు అదృష్టం వరిస్తుందని చెప్పాలి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కాబోతున్నాయి. అలాగే కొత్త వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి అనేది కనపడుతోంది. దీంతో పాటుగా వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. హఠాత్తుగా ఎప్పటి నుంచో నిలిచిపోయిన ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. మీ జీవిత భాగస్వామికి కూడా ఆర్థికాభివృద్ధి అలాగే ఉద్యోగాభివృద్ధి గోచరిస్తోంది. దీంతో పాటు ఆశించిన విధంగా మీ జీవితం అనేది ఈరోజు ఉండబోతోంది. అయితే మీరు ఎక్కువగా దైవ దర్శనం చేసుకోవటం కానీ, తీర్థయాత్రలు చేయటం కానీ, అలాగే కొంతవరకు నదీ స్నానాలు వీటిపైన ఎక్కువగా ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. మొక్కుబడులు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శనివారం రోజు పంచదార కలిపిన నీళ్లు, నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసినట్లయితే ధనలాభం విశేషంగా కలుగుతుంది. అలాగే శనివారం సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపాన్ని వెలిగించడం ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామికి శనివారం సందర్భంగా తేనె నివేదించి హం హనుమతే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఆంజనేయ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే శని దోషాలు తొలగిపోయి ధనపరంగా కలిసొస్తుంది. అలాగే శనివారం సందర్భంగా సాయంకాలం పూట ఒక నల్లటి వస్త్రంలో బియ్యం ఉంచి మూటగట్టి నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడి పాదాల చెంత ఆ మూట ఉంచాలి. శనేశ్వరుడి దగ్గర ఆవ నూనె దీపం వెలిగించాలి. ఆ తర్వాత ఆ బియ్యం మూట పారే నీళ్లలో వదిలిపెట్టాలి. ఇలా చేసినట్లయితే ధనపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి, శని దోషాలు తొలగిపోతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. శనివారం సందర్భంగా పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళి ఈశ్వరుడికి జమ్మి చెట్టు ఆకులు సమర్పించడం ద్వారా ఉద్యోగపరమైన సమస్యలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. నితాంతాపార భూతదయయు తాపసమందారనాకు దయసేయగదే. నేను మీతో ఒక పరమసత్యం చెప్తున్నాను. ఇప్పటికీ చాలామంది పెద్దలు పూజంతా అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకునేటప్పుడు ఈ పద్యం చెప్పి తినడం నాకు తెలుసు. ఇది చెప్తూనే తీసుకుంటారు ప్రసాదం. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయు తాపసమందారనాకు దయసేయగదే. నితాంత అదేదో కొన్నింటి మీద ఉండి కొన్నింటి మీద లేకపోవడం కాదు, అన్నిటి మీద ఉండాలి. అపార అది హద్దు లేనిదై ఉండాలి. అంత భూతదయ్యు తాపసమందారనాకు దయసేయగదే. అలా కరిగే బుద్ధిని ఈశ్వరా నాకు కటాక్షించు. అందుకే మనకి కేరళలో ఇప్పటికీ ఒక అద్భుతమైన గుడి ఉంది, మల్లారం అని చెప్పేసి. కేరళలో ఒక ఊరు, ఆ ఊళ్ళో కృష్ణస్వామికి ఒక ఆలయం ఉంటుంది. ఆ ఆలయానికి ఇప్పటికీ అందరూ వెళ్ళి దర్శనం చేసుకొస్తూ ఉంటారు. ఆ ఆలయం రావడానికి ఒక కారణం ఉంది. దానికి ఒక మహానుభావుడు ఆ ఊళ్ళో ఉండేవాడు. ఆయన ఏమి సంస్కృతం కానీ ఇతర భాషలు కానీ పెద్ద విద్వాంసుడు కానీ చదువుకోవడం కానీ ఆయనకి తెలియవు. అపారమైనటువంటి భక్తి కలిగిన వాడు. అంత భక్తి ఉన్నవాడు ఉన్నవాడు కాబట్టి గురువాయూరు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి గురువాయూరులో కృష్ణ సన్నిధిలో కూర్చుంటూ ఉండేవాడు. కూర్చుని ఎప్పుడూ కృష్ణ భగవానుణ్ణి స్మరిస్తూ ఉండేవాడు. స్మరిస్తూ కూర్చుంటే చాలామంది విద్వాంసులు వస్తూ ఉండేవారు.
వస్తూ ఆయన్ని చూసి ఈసడిస్తూ ఉండేవారు. వీడికి ఏ వచ్చని ఇక్కడ కూర్చుంటాడు అని. ఆయన జోలుకొచ్చి ఆయన్ని అక్కడి నుంచి తొలగించాలని ప్రయత్నం చేసినప్పుడల్లా కృష్ణుడు అంతకన్నా పెద్ద విద్వాంసుడి రూపంలో వచ్చి ఆదుకుంటూ ఉండేవాడు. ఆయన మాట్లాడుతుంటే ఈ నమ్ముకుని వచ్చినటువంటి భక్తుడు, ఆయన పేరు కూడా చాలా చిత్రమైనటువంటి పేరు, పూంతాంతుడు అని పేరు ఆయనకి. ఆయన మాట్లాడుతుంటే కొన్ని వేల మంది వచ్చి చెవులు రిక్కించి వింటుండేవారు. ఎందుకని అంటే భక్తి చేత ఆయన నాలుక మీద భగవానుడు మాట్లాడేవాడు. పెద్ద పెద్ద పాండితీ ప్రకర్ష ఉన్నవాళ్ళు మాట్లాడితే ఈయన దగ్గర వినడానికి వచ్చిన వాళ్ళల్లో 10వ వంతు వచ్చేవాళ్ళు గారు. ఆయనకి జనం వస్తున్నారని ఒక ఏడుపు, అదొకటి ఉంటుంది చిత్రం. ఆయనకి జనం వచ్చి వింటూ ఉంటారు, అదో ఏడుపు. కాబట్టి ఇప్పుడు ఆయన మీద మరింత అక్కసు పెంచుకున్నారు. ఆయన వీళ్లలో పసితనాన్నే చూసేవాడు. చంటి పిల్లలు లాంటి వాళ్ళు అక్కర్లేని విషయం చూస్తున్నారు. పరమ ప్రేమతో ఉండేవాడు. ఎప్పుడు అసలు ఆయన దాని గురించి ప్రస్తావించిన పాపాన పోలేదు. ఆయనని ఒకనాడు ఎవరు పిలిచారో తెలుసా? ఆయన ఒకరోజు కూర్చుని ఉండగా కృష్ణుడు ఇచ్చాడు, గురువాయూరు కృష్ణుడు ఇంటికి వచ్చి పక్కన పీట వేసి కూర్చుని చెయ్యట్టుకుని బతిమాలాడు. నేను చూడలేకపోతున్నాను, ఇంత భూతదయా, నిన్ను ద్వేషించిన వాళ్ళని కూడా ద్వేషించవా? నీకొకటి చెప్పనా, నేను నీ వెంట వచ్చేస్తాను, ఇక్కడ ఉండొద్దు. నాకు వీళ్ళని చూస్తే చిరాకేస్తోంది. భక్తులు వస్తారు నా కోసం, వాళ్ళ కోసం ఉంటా, కానీ నా అంశతో కదిలి అక్కడికి కూడా వస్తాను. నీ ఊరు వెళ్ళిపో. నీ ఇంట్లో ఆగ్నేయం మూల కొద్దిగా స్థలం ఉంది, ఓ చిన్న మందిరం కట్టి అందులో మీ ఇంట్లో నాది బలన మట్టి బొమ్మ ఉంది, ప్రతిష్ఠ చెయ్యి, అందులోకి వస్తాను, నన్ను అక్కడ ఆరాధన చెయ్యి. నిన్నిక్కడ వీళ్ళు పెడుతున్న బాధనే తట్టుకోలేకపోతున్నానయ్యా, అక్కడికి వెళ్ళిపో అన్నాడు. అంటే ఆయన బయలుదేరి మల్లారం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చిన్న గుడి కట్టాడు. కట్టి ఈ కృష్ణుడి యొక్క మూర్తిని అందులో పెట్టాడు, అంతే. గురువాయూరు కృష్ణ పరమాత్మ ఎంత తేజోవిరాజితుడై ఉంటాడో అంత తేజోవిరాజితుడయ్యాడు. చూసిన వాళ్ళు తెల్లబోయారు. కృష్ణుడే ఎదురుగుండా నిలబడ్డాం, అంత అద్భుతమూర్తిగా మారిపోయాడు. కృష్ణుడు వచ్చేసాడు అందులోకి. ఆయన బ్రతికున్నంత కాలం కృష్ణుడిని సేవిస్తూ ఉండేవాడు. ఇది తెలుసుకుని వచ్చారు కొంతమంది. అమ్మ బాబోయ్, మళ్ళీ వీళ్ళు ఏమైనా అంటారేమో, ఇతన్ని పిచ్చాడు ఏమీ అండో తిరిగి, పోన్లేదు పెద్దలేగా అన్నారు, అది ఆశీర్వచనం అంటాడని సంస్కృత భాషా పాండిత్యంతో కలిపి మహావిద్వాంసుణ్ణి చేశాడు. ఇక ఈయన ముందు వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి కల్పించాడు. దేనివల్ల? ఒక్క భూతదయ్యకి అంత గొప్పవాడైపోయాడు.